ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL 4G సేవలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. విద్యా నైపుణ్యాలతో పాలనను అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 126వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL స్వదేశీ 4G సేవలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, BSNL డైరెక్టర్ వివేక్ బన్సాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్లో 730 సర్వీసులు ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్. అది వచ్చిందంటే కారణం 4G అగైన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్. 300 మిలియన్ హ్యాండ్సెట్స్ యాన్యువల్లీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఒక్క నెలలో $1.53 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. ఇది చాలా దూరం లేదు, ఇప్పటి నుంచి అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యా నైపుణ్యాలతో పాలనను అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, SPA డైరెక్టర్ సిరికొండ రమేష్ అవగాహన ఒప్పందంపై నిన్న సంతకాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2014-19లోనే సీఎం గారు అప్పుడు నాకు చాలాసార్లు చెప్పారు, ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ సర్వీసెస్ కూడా యాక్చువల్గా అప్లై చేసుకోండి, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు యాక్చువల్గా. అయితే ఇవాళ చేసుకోవటానికి నిజంగా ఇద్దరిని, అటు మా సెక్రటరీ గారిని మరియు ఈ యొక్క డైరెక్టర్ గా అభినందిస్తున్నాను. ఇది ప్రాక్టికల్ గా అటు స్టూడెంట్స్ కి ప్లస్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క డిపార్ట్మెంట్ కి రెండింటికి యూస్ఫుల్ ఉండేట్టుగా దీన్ని ముందు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన గృహాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిస్తూ, 2026 మార్చి గాని జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈ స్కీమ్ ని PMAY 1O ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష. 5-6 లక్షల మంది కట్టుకుంటే ఇప్పుడు సగంలో మిగిలిపోయిన అందరూ కూడా 3,300 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. అందరికీ గృహాలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో 2029 కల్లా రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తారు అధ్యక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ పిలుపు మేరకు 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొన్ని పర్యాటక ప్రాంతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.
త్వరలో బీసీ అభ్యర్థుల కోసం ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ను ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు నిన్న కలిశారు. బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చినందుకు మంత్రిని వారు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి దశలో 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ పరీక్షలకు కూడా ఉచిత కోచింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇంటర్నెట్ విప్లవం ద్వారా దేశంలోని గ్రామాలు, నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అనుసంధానించిందో ఈరోజు తెలుసుకుందాం. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా అత్యంత వేగంతో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ పరిధి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 2,18,000 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 7 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్తో ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు సైతం ఈ గవర్నెన్స్, విద్య, అంకుర సంస్థలకు అవసరమయ్యే సేవలను అందిస్తోంది. 5 సంవత్సరాల క్రితం బీహార్లో ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారనేది ఊహించడం కష్టమని, కానీ నేడు అది వాస్తవ రూపం దాల్చిందన్నారు. भारत के गांवों में इंटरनेट का उपयोग करने वालों की संख्या कभी शहरी लोगों से ज्यादा हो जाएगी, ये कुछ साल पहले तक सोचना भी मुश्किल था। गांव की महिलाएं, किसान, गांव के युवा भी इतनी आसानी से इंटरनेट का इस्तेमाल करेंगे, इस पर भी बहुत लोग सवाल उठाते थे। लेकिन अब ये सारी स्थितियां बदल चुकी। నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ లభించే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. ఇంటర్నెట్ డేటా ధరలు 2014తో పోలిస్తే దాదాపు 97% తగ్గాయి. దేశ పౌరులకు 5G కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో ఇంటర్నెట్ విప్లవం డిజిటల్ ఇండియాని ప్రతి ఇంటి ముంగిటకు చేరుస్తోంది. వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృష్ణా జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నానికి చెందిన లక్కిశెట్టి బాలాజీ ఈ అంశంపై ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇవాళ ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి దగ్గర 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అలాగే వాళ్ళ 10 లక్షలు పెట్టి కారు కొనాలనుకున్న వాళ్ళకి దగ్గర 1,80,000 రూపాయలు ఇవాళ ట్యాక్స్ రూపంలో ఖర్చు వస్తుంది. నెల మెయింటెనెన్స్ 30,000 అనుకోండి, ఇంచుమించు కుటుంబానికి 6,000-7,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే కాకుండా ఈ గుట్కాలు, కైనీలు, సిగరెట్లు ఇలా లగ్జరీగా తిరిగి వేస్ట్ ఖర్చులు పెట్టి ఆరోగ్యాలు నాశనం చేసుకున్న అన్ని కూడా 40% ట్యాక్స్ తీసుకెళ్లడం వల్ల చాలా మందికి అధికారం అవుద్ది, మానేస్తారు. ఇటు వల్ల ఇలా ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. పోషకాహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యకరంగా ఉంటామని అంగన్వాడీ సెక్టార్ పర్యవేక్షకులు గౌస్యా బేగం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగం అంగన్వాడీ కేంద్రం పరిధిలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఆకుకూరలు, పండ్లు, ఇతర పదార్థాల్లో ఉండే పోషక విలువల గురించి వివరించారు. వాతావరణం. వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో వాయుగుండంగా బలపడి ఈరోజు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL 4G సేవలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. విద్యా నైపుణ్యాలతో పాలనను అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 126వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.